అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇవాళ 7th అక్టోబర్ మండే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం. ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ ఒక్కసారి మనం గమనిస్తే నికాయ్ ఆల్మోస్ట్ ఒక 2% గెయిన్స్తో ఏషియన్ మార్కెట్స్లో ఒక లీడింగ్ పొజిషన్లో ఉంది. 2.11% గెయిన్స్ యాజ్ ఆఫ్ నౌ. అలాగే మనకి హాంకాంగ్ మార్కెట్స్లో కూడా ఒక దాదాపు 1% మేర లాభాలు ప్రస్తుతం మనకి కనిపిస్తున్నాయి. సో లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున అమెరికన్ మార్కెట్స్లో నాస్డాక్ 1.2%, S&P 500 1% అండ్ డౌ జోన్స్ కూడా ఆల్మోస్ట్ 1% దాకా లాభాలతో క్లోజ్ అవ్వడం మనం చూసాం. అండ్ గోల్డ్ $2,667 దగ్గర ట్రేడ్ అవుతుంది. కొద్దిగా వీక్నెస్ మనం గోల్డ్లో చూసాం. అలాగే ఆయిల్ మార్కెట్స్లో కూడా ఒక 1 year గెయిన్స్ ఆల్మోస్ట్ చూసిన తర్వాత కొద్దిగా ఆయిల్లో కూడా వీక్నెస్ ఉంది. అండ్ మేజర్గా యుఎస్ మార్కెట్స్ నుంచి ఉన్న ఒక ప్రధానమైనది వాళ్ళ జాబ్లెస్ క్లెయిమ్స్ డేటా, ఒకటి జాబ్స్ డేటా. ఈసారి సెప్టెంబర్ నెలలో అనూహ్యంగా, అంటే వాళ్ళు కూడా ఊహించని విధంగా కొత్తగా జాబ్స్ డేటా యాడ్ అయింది. ఇది ఓవరాల్గా సెంటిమెంట్ని ఒక్కసారిగా స్ట్రెంథన్ చేసింది, స్ట్రాంగ్ చేసిందని చెప్పుకోవచ్చు అమెరికాలో. సో ప్రభుత్వం అక్కడ ప్రభుత్వం, అక్కడ ఫెడరల్ రిజర్వ్ తీసుకుంటున్న చర్యలు కానీ, లేదంటే అక్కడ రివైవ్ అవుతున్న ఇది కానీ, సో మరొకసారి రెసెషన్ భయాల నుంచి కొద్దిగా ఒక అడుగు పైకి వెళ్ళినట్టయితే ఉంది. ఎందుకంటే సెప్టెంబర్ నెలలో వచ్చిన కొత్త జాబ్స్ డేటా, కొత్తగా జాబ్స్ రావటం అనేది యూఎస్లో ఈసారి ఎక్కువగా మనం చూసాం. సో మేబీ అది ఏ మేరకు పాజిటివ్ అవుతుందన్నది కూడా మనం గమనించాలి. అండ్ మేజర్గా మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ పాలసీ ప్రారంభం కాబోతుంది. ఇవాళ నుంచి, ఈ రోజు నుంచి 9వ తారీఖు వరకు 3 రోజుల పాటు మానిటరీ పాలసీ కమిటీ భేటీ ఉంటుంది. అయితే ఈసారి కూడా 13వసారి కూడా ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా వడ్డీ రేట్లలో యథాతథ స్థితిని కొనసాగించే అవకాశమే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి బ్యాంక్ నిఫ్టీలో ఒకవేళ ట్రేడ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి, చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇంట్రెస్ట్ సెన్సిటివ్ స్టాక్స్ అంటాం, లైక్ బ్యాంకింగ్ కానీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ కానీ, ఎన్బిఎఫ్సిస్ కానీ, హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్, గోల్డ్ లోన్ కంపెనీస్, ఇలా రియల్ ఎస్టేట్, ఇవన్నీ ఏవైతే ఇంట్రెస్ట్ రేట్స్తో ముడిపడి ఉంటాయో ఆ రిలేటెడ్ స్టాక్స్లో కొద్దిగా మొమెంటం ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ బ్యాంక్ రిలేటెడ్లో కూడా. అయితే మెజారిటీ ఎకానమిస్టులు భావిస్తుంది వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేర్పులు ఉండే అవకాశం దాదాపుగా లేదు. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ఇంకా పూర్తి స్థాయిలో కట్టడైన తర్వాత మాత్రమే దాని మీద నిర్ణయం తీసుకుంటామని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాండ్స్ ముందే ఒక సంకేతాన్ని ఇచ్చింది. కాబట్టి మనం దాని గురించి పెద్దగా ఆలోచించలేము. అండ్ స్టాక్స్ పరంగా మనం ఒకసారి చూసినట్టయితే గోద్రేజ్ ప్రాపర్టీస్ బుకింగ్ వాల్యూ గ్రూ 3% year-on-year, నియర్లీ టు 5,200 crores ఫ్రమ్ సేల్ ఆఫ్ ఓవర్ 5 million square feet డ్యూరింగ్ ద సెకండ్ క్వార్టర్. సో సెకండ్ క్వార్టర్లో గోద్రేజ్ ప్రాపర్టీస్, అలాగే లోధా మ్యాక్రోటెక్ డెవలపర్స్ అనేది అనూహ్యమైన గ్రోత్ని కనబరిచాయి. వాటి గురించి కూడా మళ్ళీ మనం కొద్దిగా డీటెయిల్గా మాట్లాడుకుందాం. మహీంద్రా స్ట్రాంగ్ హైబ్రిడ్ వెహికల్ని, పెట్రోల్ హైబ్రిడ్ వెహికల్ని 2026లో లాంచ్ చేయాలని చెప్పి చూస్తోంది. వొడాఫోన్ ఐడియాకి ది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ హస్ ఇష్యూడ్ ఎ నోటీస్ టు వొడాఫోన్ కన్సర్నింగ్ నాన్ పేమెంట్ ఆఫ్ బ్యాంక్ గ్యారంటీస్ని ఇవ్వకపోవడంతో సెప్టెంబర్ నెలలో సో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ వొడాఫోన్ ఐడియాకి నోటీసులు జారీ చేసింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ స్టేట్ ఓన్డ్ ఎల్ఐసి ఇంక్రీజింగ్ ఇట్స్ హోల్డింగ్ ఇన్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఫ్రమ్ 4.05% to 7.1%. ఎల్ఐసి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో అనూహ్యంగా వాటాని దాదాపుగా 70% మేర పెంచుకుంది. 7.1% ప్రస్తుతం వాటా ఉంది ఎల్ఐసికి. ఫెడరల్ బ్యాంక్ క్రిసిల్ అప్గ్రేడెడ్ ద రేటింగ్ ఆన్ ద ఫిక్స్డ్ డిపాజిట్స్ టు ఆఫ్ ఫెడరల్ బ్యాంక్ ఫ్రమ్ AAA స్టేబుల్ ఫ్రమ్ AA+ పాజిటివ్. ఓకే, ఇండియన్ బ్యాంక్ టోటల్ బిజినెస్ 10% మేర పెరిగింది. యాంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ రిసీవ్డ్ ఏ కాంట్రాక్ట్ వర్త్ 908 crores ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నుంచి దాదాపు 900 కోట్ల రూపాయల మేర కాంట్రాక్ట్ గెలుచుకుంది. CG పవర్ అక్వైర్డ్ రేడియో ఫ్రీక్వెన్సీ కాంపనెంట్స్ బిజినెస్ ఫ్రమ్ రెనిసాస్. ఓకే, అండ్ ఆర్కేఈసీ ప్రాజెక్ట్స్కి దాదాపు 186 కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ వచ్చాయి మహారాష్ట్ర మ్యారిటైమ్ బోర్డు నుంచి. సెబీ హ్యాస్ గ్రాంటెడ్ ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ టు ద కంపెనీ అండ్ బ్లాక్ రాక్ అలాగే జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ రెండు ఏఎంసీ స్టార్ట్ చేయడానికి, మ్యూచువల్ ఫండ్ బిజినెస్లోకి ఎంటర్ అవ్వడానికి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ లభించింది సెబీకి. సో మేబీ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్లో కొద్దిగా పాజిటివ్ యాక్టివిటీ ఉండే ఛాన్సెస్ అయితే మనకు ఉన్నాయి.
ఓకే, ఇవి ప్రధానమైన వార్తలు. ఇక స్టాక్స్ పరంగా ఇంకా కొన్ని చూస్తే టైటాన్ సెకండ్ ఫిజికల్లో దాదాపు 25% మేర స్టాండర్లను వృద్ధిని నమోదు చేసినట్టు వెల్లడించింది. ఇండస్ఇండ్ బ్యాంక్ అడ్వాన్సెస్ దాదాపు 13% మేర పెరిగాయి. ఫెడరల్ బ్యాంక్ డిపాజిట్స్ దాదాపు 16% మేర వృద్ధి చెందాయి. మ్యాక్రోటెక్ ఇంతకుముందు చెప్పుకున్నట్టు సేల్స్ బుకింగ్లు 21% మేర వృద్ధి నమోదైంది. అండ్ ఎన్బిసిసి ఎక్స్ బోనస్ ట్రేడ్ కాబోతోంది. ద కంపెనీ అనౌన్స్డ్ బోనస్ షేర్స్ ఇన్ ద రేషియో ఆఫ్ 1:2. ద బోర్డ్ సెట్ October 7th యాజ్ ద రికార్డ్ డేట్. సో ఇవాళ రికార్డ్ డేట్ ఉంది. సో ఇవాళ నుంచి షేర్లు ఎక్స్ బోనస్ ట్రేడ్ కాబోతున్నాయి. సో ఇవి ప్రధానంగా ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో ఆర్బీఐ మే హిట్ పాస్ బటన్ ఆన్ ఇంట్రెస్ట్ రేట్స్ అగైన్, మూవ్ ఎక్స్పెక్టెడ్ టు ఎన్ష్యూర్ సస్టైన్డ్ డిక్లైన్ ఇన్ ఇన్ఫ్లేషన్. సో ఇన్ఫ్లేషన్ సస్టైన్గా దిగేంత వరకు ఎలాంటిది తీసుకోవడానికి బ్యాంక్ సిద్ధంగా లేదు. విత్ ఐపీఓ మార్కెట్ ఆన్ ఫైర్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ సెట్ టు సెలబ్రేట్ ఎ క్రాకర్ ఆఫ్ ఎ ఇయర్. సో ఐపీఓలు విపరీతంగా వస్తున్నాయి. ఫస్ట్ లాభపడేది ఎవరు అంటే రిటైల్ ఇన్వెస్టర్స్ కాదు, మనకి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్. సో వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి వాటా తీసుకొని విపరీతమైన ఫీజులు ఛార్జ్ చేస్తారు వాళ్ళు. సో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్కి సో ఈసారి మంచి దీపావళి వాళ్ళు సెలబ్రేట్ చేసుకునే ఛాన్సెస్ అయితే చాలా క్లియర్ కట్గా ఉన్నాయి. అదానీ లేస్ బ్రిక్స్ టు బై ఐడల్బర్గ్స్ ఇండియా సిమెంట్. సో ఐడల్బర్గ్ ఇండియా యూనిట్ని కొనుగోలు చేయడానికి అదానీ పూర్తి స్థాయిలో ప్రయత్నాలు అయితే చేస్తుంది. దాదాపు 10,000 కోట్ల రూపాయల మేర దానికి విలువ కట్టబోతోంది. సో మేజర్గా అంబుజా సిమెంట్స్ అయిన తర్వాత ఇప్పుడు అల్ట్రాటెక్ అంటే పెద్ద సిమెంట్ కంపెనీగా, దేశంలో అతిపెద్ద సిమెంట్ కంపెనీగా ఎదగటానికి అదానీ గ్రూప్ సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి అన్నది కూడా ఒక ప్రధానమైన వార్త ఇందులో. ఎఫ్పిఐస్ మౌంట్ బేరిష్ బెట్స్ హియర్ యాజ్ చైనా ఏ బెటర్ ప్లే నౌ. సో యాజ్ ఆఫ్ నో వాళ్ళ లాంగ్ షార్ట్ ఇది మనం చూస్తే డేటా చూస్తే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఒకప్పుడు 81% లాంగ్ ఉండేవాళ్ళు ఫ్యూచర్స్లో, అది ఇప్పుడు 58% తగ్గింది. అంటే కొద్దిగా ఇండియన్ మార్కెట్స్ మీద వాళ్ళ ఫోకస్ తగ్గి బేరిష్ బెట్స్ పెరుగుతున్నాయి అనేందుకు ఒక సంకేతంగా చూడాలి. ఎందుకంటే వాల్యుయేషన్స్ ప్రీమియంలో సో మనకంటే చాలా కొద్ది తక్కువ ప్రీమియంతో చైనా మార్కెట్స్ అందుబాటులో ఉన్నాయి వాళ్ళకి. దాదాపుగా 17 సంవత్సరాల కనిష్ట స్థాయి దగ్గర అక్కడ మార్కెట్స్ ట్రేడ్ అవుతున్నాయి. ఈ మధ్య ఒక 30-35% దాకా రికవరీ అయితే చాలా క్లియర్ కట్గా కనిపించింది. ఆ మేరకి కొద్దిగా నిధులు అటువైపు వెళ్ళే అవకాశం చాలా క్లియర్ కట్గా ఉంది. హెల్త్ కిట్టి ఇండియాస్ ఫారెక్స్ రిజర్వ్స్ దాదాపు $700 బిలియన్ ఫారెక్స్ రిజర్వ్స్ ఉన్నాయి మన దగ్గర. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద రిజర్వ్స్ పెట్టుకున్న దేశంగా మనం ఇప్పుడు చాలా స్థిరంగా ఉన్నాము. ఒకప్పుడు బంగారం అమ్ముకున్న స్థాయి నుంచి ఇప్పుడు పటిష్టమైన ఫారెక్స్ రిజర్వ్ స్థాయికి మనం చేరుకోగలిగాం. నిఫ్టీ హ్యాస్ స్ట్రాంగ్ సపోర్ట్ అట్ 24,800 లెవెల్స్ దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది అని చెప్పి ఐసిఐసిఐ సెక్యూరిటీస్ చెప్తోంది. ఒకవేళ ఏదన్నా చైనా నుంచి తీవ్రమైన ఎఫెక్ట్ ఉన్నా, అక్కడ జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నా మ్యాక్సిమం 5%, ఇప్పుడే మార్కెట్స్లో ఒక 5% కరెక్షన్ చూసాం. సో ఇక్కడ నుంచి కూడా ఒక 5% దాకా డౌన్ సైడ్ రిస్క్ని మనం మైండ్లో పెట్టుకొని మన ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ని ఫ్రెష్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఐసిఐసిఐ సెక్యూరిటీస్ అంచనా ప్రకారం ఐటీ, మెటల్, ఫార్మా ఇక్కడి నుంచి కొద్దిగా అవుట్ పర్ఫామ్ చేస్తే బిఎఫ్ఎస్ఐ, క్యాపిటల్ గూడ్స్, ఆయిల్ అండ్ గ్యాస్ మేబీ ఆపర్చునిటీస్ కొద్దిగా ఉండవచ్చు. లార్జ్ క్యాప్ స్పేస్లో ఇన్ఫోసిస్, బ్యాంక్ ఆఫ్ బరోడా, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎన్టీపీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా ఇక్కడి నుంచి ఒక 5-6% మేర గెయిన్స్ ఇస్తే, మిడ్ క్యాప్స్లో కోఫోర్జ్, బలరాంపూర్ చీనీ, జేకే లక్ష్మి, ఎన్ఎండిసి, గ్రీవ్స్ కాటన్, ఈస్ట్ ఇండియా హోటల్స్ లాంటివి 8-10% మేర రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంది షార్ట్ టర్మ్లో అని చెప్పి. అలాగే మోతీలాల్ ఓస్వాల్ అంచనాల ప్రకారం సో ప్రస్తుతానికి మనకు కొద్దిగా న్యూస్ కూడా ఉంది ఆర్బీఐది, అండ్ జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నాయి, చైనా ఎఫెక్ట్ ఉంది కాబట్టి కొద్దిగా పొజిషన్స్ లైట్గా ఉంచుకోవడం మంచిది అనేది వాళ్ళు సూచిస్తున్న అంశం. కొద్దిగా సెక్టోరల్ ఇండస్ట్రీస్లో ప్రాఫిట్ బుకింగ్ విత్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎ బేరిష్ క్యాండిల్, బట్ టెక్నాలజీ, మెటల్ and selective pharma could provide some resilience. Weakness may seen in the banking, realty, capital goods and PSU సెక్టార్లో వీక్నెస్ ఉండొచ్చు అని చెప్తున్నారు. అలాగే స్టాక్స్ లైక్ ఆల్కెమ్ ల్యాబ్స్, బలరాంపూర్ చినీ, కోఫోర్జ్, దివీస్ ల్యాబ్స్, టోరెంట్ ఫార్మా, టైటాన్, ఇప్కా ల్యాబ్స్, నౌకరీ, లుపిన్, డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్ కొద్దిగా సపోర్ట్ బేస్డ్ బయింగ్ ఈ స్టాక్స్లో ఉండవచ్చు అని చెప్పి సూచిస్తుంది. అండ్ అశోక్ లేలాండ్, ఆస్ట్రాల్, బంధన్ బ్యాంక్ ఇవి కొద్దిగా వీక్గా ఉండొచ్చు అనేది మనకి మోతీలాల్ ఓస్వాల్ చెప్తున్న మాట. అండ్ అదాని ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. గోద్రేజ్, మ్యాక్రోటెక్ ఇంతకుముందు చెప్పుకున్నట్టు రియాలిటీలో టాప్ ఫస్ట్ హాఫ్లో మొదటి అర్ధభాగంలో 2 కంపెనీస్ మంచి సేల్స్ని నమోదు చేయగలిగాయి. మహీంద్రా అండ్ మహీంద్రా కూడా
పెట్రోల్ హైబ్రిడ్ ఎస్యూవీ వెహికల్ని 2026కి లాంచ్ చేయాలని చెప్పి గట్టి పట్టుదలతో ఉంది. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో వాల్యుయేషన్ ప్రీమియం ఓవర్ చైనా నారోస్, ఇంతకుముందు కొద్దిగా డీటెయిల్గా మాట్లాడుకున్నాం. కార్ డీలర్షిప్స్ ఫోర్ ఫోల్డ్ రైజ్ ఇన్ ఫుట్ఫాల్. సో ఈసారి దసరా దీపావళికి మేబీ ఫుల్ లెంత్లో కార్ షోరూమ్స్కి జనాలకు ఎక్కిరిసి ఉండొచ్చు. కార్ సేల్స్ పెరుగుతాయన్న ఆశలు అంచనాలు అయితే కార్ డీలర్షిప్స్ అనుకుంటున్నాయి. సో ఇప్పుడు మార్కెట్స్లో ఫ్రెష్గా ఇన్వెస్ట్ చేయడం అనేది ఫాలింగ్ నైఫ్ని క్యాచ్ చేయడం లాంటిదా అన్న ఒక డౌట్ ఉన్నప్పటికీ కూడా ఇంతకుముందు చెప్పినట్టు డౌన్ సైడ్ రిస్క్ ఒక 5% దాకా స్టిల్ ఉంది. సో ఇంతటి మార్కెట్ రఫ్ సీస్లో కూడా హుందాయ్ అలాగే ఆఫ్కాన్స్ ఐపీఓ మార్కెట్ని హిట్ చేసే ఇది కనిపిస్తుంది క్లియర్ కట్గా. లార్జ్ క్యాప్ లైనప్ మే గెట్ ఏ న్యూ క్యాస్ట్. ఇక్కడ మిడ్ క్యాప్ నుంచి లార్జ్ క్యాప్కి ఆర్వీఎన్ఎల్, సీజీ పవర్, ఐసిఐసిఐ ప్రో లైఫ్, ఇండస్ టవర్స్, క్యూమెన్స్, ఐసిఐసిఐ లాంబార్డ్, సుజలాన్, పాలీక్యాప్, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ మిడ్ క్యాప్ నుంచి లార్జ్ క్యాప్కి ప్రమోట్ అవుతే, లార్జ్ క్యాప్ నుంచి మిడ్ క్యాప్కి వచ్చిన వాటిల్లో అదానీ టోటల్ గ్యాస్, శ్రీ సిమెంట్స్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మ్యాన్కైండ్ ఫార్మా, ఐడిబిఐ బ్యాంక్, అపోలో హాస్పిటల్స్, బిహెచ్ఎల్, కెనరా బ్యాంక్ లాంటి స్టాక్స్ ఉండవచ్చు అనేది నువామా ఆల్టర్నేట్ చెప్తున్న అంచనా. సో ఇక్కడ మనకి హర్యానాలో కూడా ఎగ్జిట్ పోల్స్ ఈసారి కాంగ్రెస్కి కొద్దిగా అడ్వాంటేజ్ ఉండొచ్చు అని క్లియర్ కట్గా తెలుస్తుంది. మేబీ ఇది కూడా కొద్దిగా మార్కెట్కి నెగిటివ్ ఫ్యాక్టర్ ప్లే చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇండిగోలో దాదాపు 7 గంటల సిస్టమ్ అవుటేజ్ ఉంది. దాని ఎఫెక్ట్ కొద్దిగా ఉండవచ్చేమో, ఎందుకంటే వాళ్ళ ఆన్ టైం పంక్చువాలిటీ అయితే ఉందో అది 56% తగ్గింది. సో ఇండిగోలో అది ఒక మేజర్ అప్డేట్. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.